వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టి అందులో భాగంగా తొలి దశలో 5 మెడికల్ కాలేజీలను విజయవంతంగా ప్రారంభించి నేటికి ఆ కాలేజీలలో వైద్య విద్య కొనసాగుతున్నది। ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం ఎంతో దుర్మార్గమైన చర్య అని ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నేడు నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్ నందు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకుడు నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైసీపీ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు। ఈ సందర్భంగా వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ మరియు వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు, వైద్య సేవలను అందించేందుకు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 నూతన మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు। ఇందులో భాగంగా తొలి దశలో 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించి కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు। మరికొన్ని మెడికల్ కాలేజీలలో నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో వాటిని కూటమి ప్రభుత్వం కొనసాగించకుండా అడ్డుకుంటూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు। ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించామని తెలిపారు। ఈ ఉద్యమానికి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తమ పూర్తి మద్దతును ఇవ్వడం జరిగిందని తెలిపారు। రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ పూర్తయిన తరువాత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ను కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని తెలియజేస్తూ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని కోరడం జరుగుతుందని పేర్కొన్నారు। కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు సాదిక్ బాషా, సమ్మత్, ఆరిఫ్ నాయక్, కలాం, బాషా, తమీం, మస్జిద్, వైసీపీ నాయకులు అనిల్ అమృతరాజ్, మునయ్య, కన్నమ్మ, లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, కత్తిశంకర్, దండె సుధాకర్, గన్ని కరీం, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చుమ్మా నాగన్న, సోహెల్ రాణా, జుబేర్, చాందుబి, కుమ్మరి రాముడు, ఎర్రన్న, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా మన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది। అందులో భాగంగా ఒక 6 కాలేజీలు కూడా మొత్తం కంప్లీట్ జరగడం జరిగింది। అందులో క్లాసులు కూడా జరుగుతున్నాయి। కానీ ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా సిగ్గుజోడు। ఈ విషయాన్ని మేము వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణను ఈరోజు గాంధీ చౌక్లో ఏర్పాటు చేయడం జరిగింది। అందుకు ప్రజలందరూ మద్దతిస్తూ దాన్ని హర్షిస్తున్నారు। గత ప్రభుత్వము అన్ని దానికి ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా బాధాకరము। పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం అనేది చాలా తప్పు। దీనికి గవర్నమెంట్లో టేకప్ తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు। వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాల మేరకు గత ప్రభుత్వంలో తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలు ఈరోజు ఉన్నటువంటి ఈ టీడీపీ ప్రభుత్వం గవర్నమెంట్ కాలేజీలను రద్దు చేసి ఇది ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటున్నారు। కనుక ఈ ప్రైవేటీకరణ వద్దు అని ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది। అదేవిధంగా నంద్యాల నియోజకవర్గంలో కూడా అందరూ ఈరోజు మాకు గవర్నమెంట్ కాలేజీలు కావాలి, ప్రైవేట్ కాలేజీలు వద్దు అని అందరూ మూకుమ్మడిగా వచ్చి సంతకాలను చేయడం జరుగుతుంది। గవర్నమెంట్ కాలేజీలో ఉన్న క్వాలిటీ ప్రైవేట్ కాలేజీలలో ఉండదని కనుక ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో ఆలోచన చేసి గవర్నమెంట్ కాలేజీలు తీసుకురావాలని కోరుకుంటున్నాము। ఎందుకంటే మనం చూసుకుంటే ఒక స్టూడెంట్ గవర్నమెంట్ కాలేజీలో వస్తున్నారంటే ఎంత మెరిట్ పిల్లలు ఉంటారో అందరికీ తెలిసిన విధమే। మనం చూసుకుంటే ఉస్మానియా, గాంధీ, కర్నూలు మెడికల్ కాలేజ్ అయితేనేమి, గుంటూరు మెడికల్ కాలేజ్ అయితేనేమి, ఏలూరు మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి ఎంత పేరుందో అందరికీ తెలిసిందే। అదేవిధంగా ఈ గవర్నమెంట్ కాలేజీలు యథావిధిగా కొనసాగించాలని మేము అందరి తరఫున కోరుకుంటున్నాము। మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు గవర్నమెంట్। ఇప్పుడు ఉంటే ప్రస్తుతానికి ఆ టీడీపీ గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే అది వద్దు, అది తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున అందరూ కోటి సంతకాల సేకరణ చేస్తున్నారు। ఈ వైద్యము, విద్య అనేది ప్రైవేటీకరణ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరగదు। ఇప్పుడు
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం అనేది తప్పు. ఆ భావన సరిదిద్దుకోవాలని చెప్పి ఉద్దేశంతో ప్రజలందరి తరఫున మేము కోరుకుంటూ ఇక్కడ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలను సేకరిస్తున్నాము. ఈ యొక్క సంతకాల సేకరణ బట్టి కూడా గవర్నమెంట్ తన యొక్క నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని మేము సౌహృదంగా కోరుతున్నాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పేదవాడికి విద్యా వైద్యం అనేది చాలా ఉపయోగకరమైనది. ఈ విద్యా వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద ప్రజలు చాలా నష్టపోతున్నారు. కావున కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ ప్రైవేటీకరణను ఎమ్మడే విరమించుకోవాలని మేము నంద్యాల పట్టణ ప్రజల తరఫున తెలియజేస్తున్నాము. ఎందుకంటే పేదవాడు చదువుకొని ఎంతో ఉన్నతమైన శిఖరాలను ఎక్కాలంటే ముందు వైద్యము, విద్య రెండు ఉండాలా. విద్యను జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఉన్నత స్థితికి తీసుకొచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 15 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. గత ఎన్నేళ్ళ నుంచో దేశ చరిత్రలో లేనిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మెడికల్ కాలేజీలు 15 తెచ్చడం మన ఆంధ్రప్రదేశ్కు గర్వించదగ్గ విధం. అందులో 5 మెడికల్ కాలేజీలు రన్నింగ్ అవుతున్నాయి. అంటే కళాశాలలు ఓపెన్ అయ్యి అందరు విద్యార్థులు చదువుతున్నారు. ఆ విద్యార్థులు చదువుతున్న కాలేజీలను కూడా మీరు ప్రైవేటీకరణ చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి నిరంకుశమైన ధోరణి విరమించుకోవాలని అదేవిధంగా నంద్యాల ప్రజల తరఫున మేమందరం కోరుతున్నాము. రాబోయే కాలంలో ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపకపోతే పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ధర్నాలు అన్ని చేస్తామని హెచ్చరిస్తున్నాము. కావున ప్రజలందరూ ఈ కోటి సంతకాల సేకరణలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము.